ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన సాగిస్తున్నారు. ప్రైవేటీకరణ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వగా దాన్ని చైర్మన్ తిరస్కరించారు. చర్చకు పట్టుబడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు మండలి వాయిదా పడింది. మళ్లీ మూడోసారి ప్రారంభమైన సభలో వైఎస్ఆర్సీపీ ఆందోళనతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో బీఏసీ సమావేశంలో స్వల్పకాలిక చర్చకు అనుమతి ఇచ్చారు అని ఆందోళన విరమించాలి అని చైర్మన్ కోరారు. అయితే వాయిదా తీర్మానానికి అనుమతించాల్సిందేనని వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టి ఆందోళన కొనసాగిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళనతో అట్టుడికింది. వాళ్ళంతా కూడా కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలో శాసన మండలిని సోమవారానికి వాయిదా వేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది. చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇటు శాసన మండలిలో కూడా ముందు శాసన మండలి సభ్యులు ఇవాళ 2 సార్లు ఆ శాసన మండలి సభ్యుల ఆందోళన వల్ల సభ వాయిదా పడింది. మూడోసారి కూడా పూర్తిగా సోమవారానికి సభ వాయిదా పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశానికి సంబంధించి తక్షణమే ఈ రోజే చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. పీపీపీ విధానానికి సంబంధించినటువంటి జీవోలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఆందోళన చేశారు. ఇవాళ ఉదయం శాసన మండలికి వచ్చేటప్పుడే మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్సీలంతా కూడా నిరసన తెలిపారు. ఆ బయట నుండి నిరసన తెలుపుతూ శాసన మండలిలోకి వెళ్లారు. మండలిలోకి వెళ్లిన తర్వాత వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఆందోళన ప్రారంభించారు. అక్కడి నుండి 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళన వల్ల మండలి వాయిదా పడింది. అనంతరం బీఏసీ నిర్వహించారు. బీఏసీ నిర్వహించిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి కిందట శాసన మండలి ప్రారంభమైంది. అప్పుడు కూడా మళ్ళీ తమ ఆందోళన కొనసాగించారు ఎమ్మెల్సీలు. ఆ మండలి చైర్మన్ పోడియం చుట్టూ కూడా ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. ఆ ప్లకార్డులు నినాదాలతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందే నిరసన అని చెప్పి ఆందోళన చేశారు. దీంతో మండలి చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశంలో రాజీ లేని పోరాటం చేస్తామని ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలోని ఎమ్మెల్సీలు కూడా శాసన మండలిలో ఈ రోజు ఉదయం నుండి కూడా ఇదే అంశం పైన నిరంతరం ఆ చైర్మన్ పోడియం ముందుకు వెళ్లి అక్కడ నిరసన తెలిపారు, ఆందోళన చేశారు, నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి పునరాలోచనకు సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు మండలిలో. దీంతో ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగించారు. 2 సార్లు వాయిదా పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపు కింద ప్రారంభమైనటువంటి సభ పూర్తిగా సోమవారానికి వాయిదా పడింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.